హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరూ ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతాం. నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఇప్పుడు వెనక ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో, మీ సలహాలు సూచనలు ఏమైనా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసుకోరు. సో ఈరోజు వీడియో ఏంటంటే, మేము బాలామృతంతో కేక్ చేసినాము. ఈ బాలామృతం అంటే ఏంటిది, ఇదంతా నేను ఈ వీడియోలో డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. బాలామృతం ప్యాకెట్, ఇది మామూలు బాలామృతం కాదు, ఇది పింక్ కలర్ బాలామృతం ప్లస్. సో పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇది మనకి. ఇది ఏ పిల్లలకి ఇస్తారంటే, ఉండాల్సిన వెయిట్ కంటే పిల్లలు తక్కువ వెయిట్ ఉంటారు కదా, ఆ పిల్లలకి ఈ ప్యాకెట్ ఇస్తారు అన్నట్టు, బాలామృతం ప్లస్. సో ఇది పెడితే పిల్లలు వెయిట్ పెరుగుతారు, వాళ్ళకి కావాల్సిన పోషక విలువలు అన్నీ అందుతాయి. అండ్ ఇందులో ఎన్ని విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ పిల్లలకి ఏమేమి అవసరమో అవన్నీ ఈ ఒక్క బాలామృతంలో ఆల్ ఇన్ వన్ అనమాట. ఇది ఒక్కటి తినిపిస్తే సరిపోతుంది. ఇది ఎట్లా తినిపించాలి ఏంటిది ఇదంతా కూడా మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అండ్ ఇది ఎక్కడ ఇస్తారు, ముఖ్యంగా ఇది ఎక్కడ ఇస్తారంటే, మాకు అంగన్వాడీలో ఉంటాయి కదా, సో అంగన్వాడీలో ఇది మనకి ఇస్తారు. వాళ్ళు నెలకు ఫస్ట్ తారీఖు నాడు వాళ్ళు వెయిట్ చెక్ చేస్తారనమాట. వెయిట్ చెక్ చేసినప్పుడు మన పిల్లలు ఉండాల్సిన వెయిట్ కంటే, అంటే వాళ్ళ వయసుకి వాళ్ళు ఉండాల్సినంత వెయిట్ ఉన్నారా లేదా, ఒకవేళ తగ్గ వెయిట్ ఉంటే ఇంకొకటి వేరే బాలామృతం ఇస్తారు. అది 2 kgs ప్యాకెట్ ఉంటుంది, అది మామూలు పిల్లలకి ఇస్తారు. అది కూడా చాలా హెల్దీ. ఇదేంటంటే తక్కువ వెయిట్ ఉన్న పిల్లలకు ఇది ఇస్తారన్నట్టు. సో కేవలం శామ్ అండ్ మ్యామ్ పిల్లల కొరకు మాత్రమే ఇది. సో మా చిన్న పాప కూడా తక్కువ వెయిట్ ఉందనేసి ఇది ఇచ్చిర్రు ఆమెకి. అండ్ ఇది ఎట్లా వండాలి ఏంటిది అనేది కూడా దీని వెనకాల మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అండ్ దేంతో ఇది ఇట్లా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాళ్ళు కలుపుతారు, యూజ్ చేస్తారు. అండ్ ఇంకొకటి దీని ఎక్స్పైరీ డేట్ కూడా రాసి ఉంటుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాడుకోవచ్చు దాన్ని, ఆ లోపు మనం వాడుకోవాలన్నట్టు. ఇక్కడ చూసారు ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది దీన్ని. ఇలా దేన్ని ఎంత వాడారు, దేనికి ఎన్ని క్యాలరీస్ వస్తాయి, ఎంత ప్రోటీన్ వస్తుంది, ఇదంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ మనకు రాసేసి ఇస్తారన్నట్టు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ చాలామందికి ఏం అపోహ ఉంటుందంటే, ఇది పెడితే పిల్లలకి మోషన్స్ అవుతాయనే అపోహ ఉంటుంది. సో దీనికి చాలా హైజీనిక్గా వండాలి. ఇది వండేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హ్యాండ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. మనం వాడే గిన్నెలు, స్పూన్లు అన్నీ మంచిగా వేడి నీళ్ళలో వాష్ చేసి అప్పుడు మాత్రమే ఇది కుక్ చేయాలి. అండ్ పిల్లలకు కూడా ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అంత మోతాదులో మాత్రమే పెట్టాలి. ఎక్కువ పెడితే అప్పుడు వాళ్ళకి మోషన్స్ అయితే మామూలుగా ఏమీ కావు. సో ఈరోజు మేము దీంతో ఏం చేస్తామో నేను చూపిస్తాను. లాస్ట్ మంత్ ఇచ్చినప్పుడు తను కరెక్ట్ వెయిటే ఉంది, అప్పుడు ఈ పింక్ కలర్ ప్యాకెట్ ఇవ్వలేదు. మళ్ళీ ఈ మధ్య తను వెయిట్ మళ్ళీ లాస్ అయిపోవడం వల్ల మళ్ళీ ఇది ఇచ్చారు అన్నట్టు. సో దీంతో నేను మామూలుగా అయితే పిల్లలకి ఉగ్గులాగా చేసి పెడతా అన్నట్టు, 1 పూట 2 పూటలు అట్లా పెడతా, తన రిక్వైర్మెంట్ని బట్టి పెడతా అన్నట్టు ఇది. సో అప్పుడప్పుడు వాళ్ళు అంత ప్యాకెట్ తినలేరు కదా, అందుకనేసి నేను ఈ మధ్య ఈ రెసిపీ చూసిన. ఇంతకుముందు అయితే నేను ఏమంటారు, ఎప్పుడైనా జొన్న రొట్టెలు కానీ ఏవైనా చేసినప్పుడు అందులో వేసి కొంచెం ఈ పిండి వేసి చేసేదాన్ని. దోశలు వేసినప్పుడు దాంట్లో వేసి, ఇడ్లీలు చేసినప్పుడు దాంట్లో వేసి చేసేదాన్ని. బట్ దీంతో ఇంకా కూడా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. లడ్డూలు చేసుకోవచ్చు అని ఒకటే తెలుసు, బట్ ఇట్లా కేక్ కూడా చేయొచ్చు అని తెలిసిన తర్వాత సో నేను కూడా ట్రై చేస్తాను. నేను ఎందుకు ట్రై చేయొద్దు అన్నట్టుగా మేము ట్రై చేయడం స్టార్ట్ చేసిన అన్నట్టు. ఆ రోజు ఫస్ట్ టైం నేను బాలామృతంతో కేక్ ట్రై చేసిన. సో దానికోసానికి 3 గ్లాసుల బాలామృతం తీసుకున్నా. బాలామృతం ప్లస్ ఇది 3 గ్లాసుల బాలామృతం ప్లస్ 1 గ్లాసు షుగర్ పౌడర్ తీసుకున్నాను నేను. ఆల్రెడీ ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి 1 గ్లాస్ సరిపోతుంది. అండ్ 1 గ్లాస్ పాలు మొత్తం పోసి దాన్ని మంచిగా ఫైన్గా కలుపుకోవాలన్నట్టు. మనకి మంచి స్మూత్ బ్యాటర్ లాగా వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. లైక్ దోశ బ్యాటర్ కంటే ఇంకా కొద్దిగా థిక్గా ఉండాలి అంతే. కొద్దిగా చిటికడు ఉప్పు అండ్ ఒక ఈనో ప్యాకెట్, మొత్తము ఏం ఫ్లేవర్ లేని తీసుకోండి ఈనో ప్యాకెట్, అప్పుడైతే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది కేక్ది. సో ఈనో వేసిన తర్వాతనే మీకు కావాలంటే కొన్ని పాలల్లో కలిపైనా వేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఇందులో వాటర్ ఉంటాయి కాబట్టి అది మంచిగా పొంగిపోతుంది. ఒక 2 minutesలో అది మంచిగా పొంగి మనకు బబుల్స్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇంకొక వేరే గిన్నె తీసుకొని దానికి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది వేసేసేయండి అడుగున. ఒకవేళ లేకపోయి ఉంటే నెయ్యి కానీ వెన్న కానీ అవి ఏవి లేకపోతే ఆయిల్ అయినా సరే కింద అడుగున స్ప్రెడ్ చేసేయండి మంచిగా.
ఇప్పుడు మనం ఈ బ్యాటర్ని రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఇప్పుడు ఈ మందపాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మనము గిన్నె ఎంత మందంగా ఉంటే కేక్ అంత మంచిగా వస్తుంది అన్నట్టు. పలుచగా ఉంటే లోపల కుక్ కాదు, బయట మాడిపోతుంది. అందుకే గిన్నె మందంగా ఉన్నది తీసుకోండి. బ్యాటర్ అయితే ఇందులోకి షిఫ్ట్ చేసేసుకొని నేను ట్యాప్ చేస్తున్నా. అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ ఉంటే బయటకు వచ్చేసి ఈవెన్గా కుక్ అవుతాయి అనేసి. నేనైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నా. ఇదైతే ఆప్షనల్ కంప్లీట్గా, మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని మీకు ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టి బేక్ చేసుకోండి. సో ఓవెన్ లేకపోతే ఇట్లా ఫస్ట్ ఒక 2 minutes ప్రీ హీట్ చేసుకోండి ఒక పెద్ద గిన్నెని. దాంట్లో మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ పెట్టి ఒక 25 minutes మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేయాలి. 25 minutes తర్వాత ఒక టూత్ పిక్ కానీ ఏదైనా స్పూన్ కానీ చూస్తే అది అంటకుండా బయటకు వచ్చేస్తే సో మన కేక్ అయితే రెడీ అయిపోయినట్టే, మంచిగా బేక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం సైడ్స్ ఉంటాయి కదా కార్నర్స్, చాక్ తోటి కానీ స్పూన్ తోటి కానీ దాన్ని కదిపేస్తే అది అతుక్కోకుండా వచ్చేస్తుంది అన్నట్టు మనకు. సో అది కూల్ అయితే మంచిగా వస్తుంది. సో మాకు కూల్ అయ్యేదాకా ఆగట్లేదు అనమాట ప్రారంభం. మేము పైకి వెళ్ళి దీన్ని అయితే ఏమంటారు కేక్ని బయటకు దిద్దామన్నట్టుగా ట్రై చేస్తున్నాము. కూల్ అయితే ఈజీగా వస్తుంది, బట్ కూల్ అయ్యేదాకా మా ప్రాణం ఆగలేదనమాట. అందుకనేసి మేము సుత్తతో కూడా దాన్ని కొడుతున్నాము. సో అంత స్ట్రెస్ ఏం అవసరం లేదు, కూల్ అయితే వచ్చేస్తుంది. కానీ హాట్గా తినాలన్నట్టుగా మేము దాన్ని బాగా ట్యాప్ చేసి వచ్చేస్తుంది ఈజీగా. లేదంటే మనము రాకపోయింటే ఏం చేసే ఉండే, మేము కింద పొడిపిండి వేసే ఉండే, దానికి నెయ్యి రాసినాం కదా, దానికి పొడిపిండి వేసేస్తే ఈజీగా వస్తుండే. ఆ తర్వాత వచ్చింది మాకు. సో కేక్ అయితే చాలా మంచిగా వచ్చింది. అండ్ దాని కలర్ చూస్తేనే మాకు తినాలనిపించింది. అండ్ ఇంకొక థింగ్ నేను మిస్ అయింది ఏంటంటే చెప్పడం మిస్ అయినా, దీంట్లో నేను షుగర్ పౌడర్ వేసేటప్పుడే ఇలాచీలు కూడా వేసుకున్నా. సో బాలామృతం ఒక స్మెల్ వస్తుంది అనమాట. ఆ స్మెల్ని డామినేట్ చేసేటట్టు ఒక 2-3 ఇలాచీలు వేసిన అందులో పౌడర్లో. సో మంచి స్మెల్ వచ్చింది. ఇదైతే తినా వినేష్ ఇదే కావచ్చు. తింటుందారా బాగుందా? సూపర్. నాన్నకి నేను చెప్పు ఎట్లుందో. బాగుంది. తినది అక్క 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 మీద తింటానే ఉంది. ఎలా సోమవారమేనా? అక్క మీద తింటానే ఉంది, తీసుకొని తింటానే ఉంది. బిస్కెట్లు కూడా చేయొచ్చు, అదే లడ్డూలు ఉన్నాయి, అన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి. బాగుంది. తినండి సరే. తాతకు పేసి ఒకటి తాత తిని చెప్తా ఎట్లుంది. తాత తిని చెప్పరు ఎట్లుంది, మంచిగా ఉందా లేదా. అక్క అక్క తింటానే ఉంది. ఇప్పుడు ఎంత ఇట్లా పట్టుకొని ఇట్లా గుంజుకొని కేక్ తీసుకోండి. ఇంకా అక్క నువ్వు కూడా తీసుకోకండి. ఒకటి తీసుకోవాలి లేదు కింద ఒక బాగున్నట్టు దాన్ని పెట్టిన స్టాండ్ డబల్ బాయిలింగ్ అన్న చేతులు బాగుంది కదా, నిజంగా మస్తు బాగుంది. లోపల గుంజుకొని తింటానే ఉంది. మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే కేక్ ఇంత టేస్టీగా వస్తుందని. చాలా టేస్టీగా వచ్చింది. పిల్లలకైతే మస్తు నచ్చింది, నాకు కూడా ఫుల్ నచ్చింది. మా చిన్న పాపకైతే అసలు ఇంకెక్కువ నచ్చింది, తింటూనే ఉంది. సో ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో తింటే కూడా తనకు మోషన్స్ అవుతాయని నేను ఆపేసిన తనని తినడము వద్దన్నట్టుగా. ఒక పీస్ ఇచ్చేసి ఇంకా తనకి ఎనఫ్ చేసేసిన అక్కడికే. అవునక్క హాఫ్ చేసి తిండ్రు వేస్ట్ చేస్తారు మళ్ళీ. బాగుంది కదా, బాగుందా? బాగుంది, చాలా బాగుంది. మేము లేదా అనుకునే దానికంటే మంచిగా ఉంది టేస్ట్.
మిక్సీ పట్టలేదు అట్లనే వేసి అవును యాక్చువల్గా అది పిండి మనం అనుకున్నాం కదా. ఎట్లుంది కేక్ అని కేక్ ఎట్లుందిరా? సూపర్ అండి, సూపర్ సూపర్. ఇంకా తినేవాటికి చెప్పదు. గుమగుమలాడుతుందట గుమగుమలాడు కాదు తీసుకో. చెల్ల అయితే తిన్నది ఇష్టంగా. ఒక పీస్ తీసుకో, అంత తీసుకో, చెల్ల గుంజుకుంటాం మనం. నచ్చిందారా? బాగుందారా? చూడు చెప్పాలి, చెప్పరా. పిల్లలకైతే అందరికీ నచ్చిందండి. మా వారి రియాక్షన్ కూడా చూడాలి కదా, అందుకనేసి మా వారిని కూడా తినమని చెప్పిన. ఆయన అసలు ఆయనకు నచ్చింది, బాగా నచ్చింది. అండ్ ఇంకేమైనా కూడా ట్రై చేయి, బాగుంది, పిండి టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. బాగుందని చెప్పినాక మనం ఆగుతామా? ఇక్కడ నుంచి కూడా బాలామృతంతో కొత్త కొత్త రెసిపీస్ అన్నీ ట్రై చేస్తా. సో ఇది ఈ వీడియో ముచ్చట అన్నట్టు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అండ్ చెప్పడం మర్చిపోయినా, మీకు ఇంకేమైనా రెసిపీస్ చేస్తే కూడా నాతో షేర్ చేసుకోండి. So that's it for the video. Bye. See you in next video. Thank you for watching this video till the end. Bye.